బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలు. కానీ సొంత నియోజకవర్గంలో పట్టును నిలుపుకోలేకపోతున్నారట. గత ఎన్నికల్లో ఓడిన ఆమెకు వచ్చేసారి కూడా పరిస్థితులు అంత ఈజీగా లేవన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి బలమైన నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు బీఆర్ఎస్ టికెట్ రేస్లో ఉన్న ఓ నేత దూకుడు పెంచుతున్నారట. దీంతో మేడం గారికి గడ్డు కాలమేనన్న గుసగుసలు మొదలయ్యాయి. ఇంతకు ఎవరా నాయకురాలు? పద్మక్కకు మెదక్లో ఈసారి కూడా ఈజీ కాదా? గత ఎన్నికల్లో ఓడినా పనితీరు మార్చుకోలేదా? టికెట్ రేస్లో మరో నేత పద్మక్కకు సవాల్ విసురుతున్నారా? మెదక్ సీటు చేజారకుండా బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుస ఓటములు చవిచూసిన ఆమె తెలంగాణ ఏర్పాటు తర్వాత మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018లో వరుసగా గెలిచారు. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడోసారి పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలి అనుకున్న పద్మా దేవేందర్ రెడ్డికి 2023 ఎన్నికల్లో షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డి ఓటమికి ఆమె పనితీరులో వచ్చిన మార్పు ఒకటైతే, ఆమె భర్తపై వచ్చిన అవినీతి ఆరోపణలు మరో కారణంగా చెప్తూ ఉంటారు. మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డితో ఎవరు కనిపించినా వారిని దూరం పెడుతూ వచ్చారట పద్మా దేవేందర్ రెడ్డి. దీంతో కొంతమంది పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆమెకు దూరమై సేరి సుభాష్ రెడ్డికి దగ్గరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ సీటు ఆశించి భంగపడ్డ సేరి సుభాష్ ఆ తర్వాత పెద్దగా యాక్టివ్గా లేరు. అయితే ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు సేరి సుభాష్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి మధ్య బీఆర్ఎస్ టికెట్ రేసు నడిచింది. గత ఎన్నికల టైంలో అయితే ఇద్దరు నేతలు టికెట్ కోసం ఢీ కొనాల్సి వచ్చింది. ఓవైపు సేరి సుభాష్ రెడ్డి, ఇంకోవైపు మైనంపల్లి రోహిత్ మెదక్ బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. అయితే అటు మైనంపల్లికి, ఇటు సుభాష్ రెడ్డికి ఇద్దరి ఆశలు ఆవిరయ్యాయి. దీంతో మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ లోకి వెళ్లి మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. మళ్లీ పద్మా దేవేందర్ రెడ్డినే బరిలోకి దించిన బీఆర్ఎస్ మెదక్ సీటును కోల్పోయింది. గత ఎన్నికల్లో సీటు ఆశించిన సేరి సుభాష్ రెడ్డి ఇప్పుడు టికెట్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లేనన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మరో నేత కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ బీఆర్ఎస్ సీటు రేసులో నిలుస్తూ పద్మా దేవేందర్ రెడ్డికి సవాల్ విసురుతున్నారట. గతంలో సేరి సుభాష్ రెడ్డి వర్గంగా ఉన్న నేతలంతా ఇప్పుడు ఆయన వర్గంగా మారిపోయారట. ఇక పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా, మాజీ ఎమ్మెల్యేగా, మాజీ డిప్యూటీ స్పీకర్గా ఓ వెలుగు వెలిగినా అదంతా గత వైభవమే అంటోంది ఆమె వ్యతిరేక వర్గం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ 3వ స్థానానికే పరిమితం కావడం పద్మా దేవేందర్ రెడ్డి వైఫల్యంగా చెప్పుకుంటున్నారు నేతలు. పద్మా దేవేందర్ రెడ్డి తీరు నచ్చక స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారు కూడా హస్తం గూటికి చేరారు అన్న టాక్ బీఆర్ఎస్ లోనే బలంగా వినిపిస్తోంది. మెదక్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ను కాపాడుకోవాలన్నా, వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నా బలమైన నేతకు టికెట్ ఇవ్వాలని క్యాడర్ రిక్వెస్ట్ చేస్తోందట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా పద్మా దేవేందర్ రెడ్డికి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మధ్య బయటికి కనిపించని ఆధిపత్య పోరైతే కొనసాగుతోంది. మెదక్ సీటు మరోసారి చేజారిపోకుండా బీఆర్ఎస్ హైకమాండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.